Hi friends, welcome to Telugu Cricket Chat. First of all, it's a clinical dominating victory for Mumbai Indians team, especially debutant Ashwini Kumar. నిజంగా తన ఫస్ట్ బాల్కి వికెట్ అయితే తీసాడు. నిజంగా ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా అయితే పర్ఫామ్ చేశాడు. 4 వికెట్లు తీసి మేబీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా తనే అనుకుంటున్నాను. నేనైతే చూడలేదు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్. నిజంగా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అలాగే ముంబై ఇండియన్స్ బౌలర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. దీపక్ చాహర్ 2 వికెట్స్ తీశాడు. అలాగే హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్ అందరూ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు ఈరోజు. లాస్ట్ మ్యాచ్లో ఏమైతే మిస్ అయిందో ఈ మ్యాచ్లో అది బాగా కనపడింది. లాస్ట్ మ్యాచ్లో అయితే కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు ముంబై టీం. ఈ మ్యాచ్లో మాత్రం ముంబై టీం అయితే బౌలింగ్లో అయితే చాలా బాగా కంబ్యాక్ చేశారు. అట్ ద సేమ్ టైం బ్యాటింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే ముంబై టీం అయితే చాలా దారుణంగా పర్ఫామ్ చేశారు. ఇంత మంచి టీం పెట్టుకొని కూడా వీళ్ళు ఎలా ఆడారు ఏంటబ్బా అనుకున్నాను. కానీ ఈ మ్యాచ్లో మాత్రం హోమ్ అడ్వాంటేజ్ని అయితే కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నారు. ఎందుకంటే ముంబై టీంకి కూడా హోమ్లో చాలా మంచి రికార్డు ఉంది చెన్నై లాగే. ఆల్మోస్ట్ 60% మ్యాచ్లు ముంబై ఇండియన్స్ టీం అయితే హోమ్లో గెలిచింది. కాబట్టి ఆ రికార్డుని అయితే కంటిన్యూ చేశారు. IPL 2025లో తమ మొదటి విక్టరీని అయితే ముంబై ఇండియన్స్ టీం అయితే సాధించింది. ఇక ఈరోజు మ్యాచ్లో ఏం జరిగింది అసలు కంప్లీట్గా మాట్లాడుకుంటే, ముందుగా టాస్ గెలిచి ముంబై టీం అయితే ఫీల్డింగ్ తీసుకుంది. మంచి నిర్ణయమే. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన KKR టీంకి అయితే ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ అయితే రాలేదు. ముఖ్యంగా సునీల్ నారాయణ అయితే ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్ని వికెట్స్ 3 కూడా ఎక్స్పోజ్ చేసి షాట్ ఆడిపోయాడు. ట్రెంట్ బోల్ట్ అయితే వదిలిపెడతాడా, క్లీన్ బౌల్ చేశాడు ఫస్ట్ ఓవర్లోనే. ఇక ఆ తర్వాత సెకండ్ ఓవర్లోనే దీపక్ చహర్ బౌలింగ్లో క్వింటన్ డికాక్ అయితే అవుట్ అయ్యాడు. తను మిడ్ ఆఫ్ మీదకి షాట్ ఆడిపోయాడు. అది నేరుగా ఫీల్డర్ చేతికి అయితే వెళ్ళింది. అశ్విని కుమార్ క్యాచ్ తీసుకున్నాడు. దాంతో 2 రన్స్కే 2 వికెట్స్ అయితే కోల్పోయింది KKR టీం. ఇక ఆ తర్వాత ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది, ఒక 22 రన్స్ పార్ట్నర్షిప్. ఇక ఆ తర్వాత అశ్విని కుమార్ అయితే వచ్చాడు. తన ఫస్ట్ బాల్కే అజింక్య రహానే అయితే అవుట్ చేశాడు. తను డీప్ పాయింట్ మీదుగా షాట్ ఆడదాం అనుకున్నాడు. అది నేరుగా తిలక్ వర్మ చేతిలోకి అయితే వెళ్ళింది. తిలక్ వర్మ అయితే కాసేపు బాల్తో డ్యాన్స్ చేసి సెకండ్ అటెంప్ట్లో అయితే క్యాచ్ ఫినిష్ చేశాడు. ఇక ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ అయితే వెంటనే అవుట్ అయ్యాడు. యాంగిస్ రఘువంశీ కూడా వెంటనే అయిపోయాడు. దాంతో 45 for 5. అప్పుడు ఒక చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది రింకు సింగ్ మరియు మనీష్ పాండే మధ్య. ఆల్మోస్ట్ ఒక 29 రన్స్ పార్ట్నర్షిప్ మాత్రమే. కానీ మళ్ళీ మనకి అశ్విని కుమార్ అయితే వచ్చి పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేశాడు. రింకు సింగ్ని అయితే అవుట్ చేశాడు. దానికి ముందు బాలే రింకు సింగ్ అయితే ఒక 6 కొట్టాడు. ఆ తర్వాత బాల్ కూడా కాస్త స్టెప్ అవుట్ అయ్యి 6 కొడదాం అనుకున్నాడు. మనకి అశ్విని కుమార్ అయితే కాస్త అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసాడు, కాస్త షార్ట్ ఆఫ్ లెంత్. దాన్ని స్క్వేర్ లెగ్ దిశగా ఆడిపోయి క్యాచ్ ఇచ్చి అయితే రింకు సింగ్ అయితే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వెంటనే మనీష్ పాండ్యా మరియు యాండ్రీ రసెల్ని అయితే క్లీన్ బౌల్డ్ అయితే చేశాడు. ఇక ఆ తర్వాత లాస్ట్ వికెట్కి మాత్రం ఒక 70 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. దాంతో KKR టీం అయితే 16.2 ఓవర్స్లోనే 116 పరుగులు చేసి ఆల్అౌట్ అయితే అయింది. మనకి 100 రన్స్ లోపలే ఆల్అౌట్ అవ్వాల్సింది, కాకపోతే కొన్ని మిస్ఫీల్డ్స్ అయితే చేశారు, క్యాచ్ డ్రాప్స్ అయితే చేశారు. దాంతో 100 రన్స్ అయినా దాటగలిగింది. ఇక్కడ ముంబై ఇండియన్స్ బౌలింగ్లో మాత్రం అందరూ బాగా బౌలింగ్ చేశారు. నిజంగా అశ్విని కుమార్ అయితే 3 ఓవర్స్ వేసి 24 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం దీపక్ చహర్ అయితే 2 ఓవర్స్లో 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు, 90 రన్స్ మాత్రం ఇచ్చాడు. అలాగే ట్రెంట్ బోల్ట్ కూడా 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చాడు. అలాగే హార్దిక్ పాండ్యా, విఘ్నేష్ పుత్తూర్ మరియు మిచెల్ శాంట్నర్ అందరికీ వికెట్స్ వచ్చాయి. అందరూ బాగానే బౌలింగ్ చేశారు. ముంబై టీం అయితే బౌలింగ్లో అయితే కంప్లీట్గా ఆల్రౌండ్ షోతో అదరగొట్టిందని చెప్పాలి. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ముంబై టీం అయితే మంచి స్టార్ట్ వచ్చింది. కాకపోతే ఫస్ట్ ఒక 2-3 ఓవర్స్ అయితే కాస్త ఇబ్బంది పడినట్టు అనిపించింది. మనకి స్పెన్సర్ జాన్సన్ మరియు హర్షిత్ రాణా అయితే కాస్త 1-2 ఓవర్లు అయితే ఇబ్బంది పెట్టారు. కానీ ఎప్పుడైతే హర్షిత్ రాణా ఒక నో బాల్ వేసాడో ఆ తర్వాత మ్యాచ్ మాత్రం ముంబై టీంకి అయితే వైపు అయితే వెళ్ళిపోయింది. ఆ నో బాల్ తర్వాత ఫ్రీ హిట్కి రోహిత్ శర్మ అయితే 6 కొట్టాడు. ఇంకా రోహిత్ శర్మ అయితే కాస్త సైలెంట్గానే ఉన్నాడు. తను అంత మంచి ఫామ్లో అయితే కనిపించలేదు ఈ మ్యాచ్లో కూడా. తన ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ అయితే చేయలేదు రోహిత్ శర్మ. కేవలం 12 బాల్స్లో 13 రన్స్ మాత్రం చేసి అయితే అవుట్ అయ్యాడు యాండ్రీ రసెల్ బౌలింగ్లో. ఇక ఆ తర్వాత మనకి విల్ జాక్స్ వచ్చాడు. తను కూడా ఒక 16 రన్స్ అయితే స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరియు మనకి రియాన్ రికెటన్ ఇద్దరు కలిసి టార్గెట్ని అయితే సింపుల్గా 12.5 ఓవర్స్లోనే ఫినిష్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ అయితే లాస్ట్లో నిజంగా 9 బాల్స్లో 27 రన్స్ స్కోర్ చేసి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడని చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనకి రియాన్ రికెటన్ అయితే తన 50 అయితే కంప్లీట్ చేసుకున్నాడు. దాంతో ముంబై టీం అయితే
ఫస్ట్ 2 మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా థర్డ్ మ్యాచ్లో అయితే చాలా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది. వీళ్ళంతా ఎప్పుడైనా స్లో స్టార్టర్స్ అంటాం కదా ముంబై టీంని. ఈ సీజన్లో కూడా ఇలాగే ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినా థర్డ్ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టారని చెప్పాలి. అదర్ హ్యాండ్ కేకేఆర్ టీం అయితే బ్యాటింగ్ అయితే కంప్లీట్గా ఈ మ్యాచ్లో చేతులు ఎత్తేసింది. బౌలింగ్లో కూడా ఏమాత్రం ఇంప్రెసివ్గా అనిపించలేదు. మనకి ఆ తీసిన 2 వికెట్లు కూడా ఆండ్రే రషెల్ అయితే తీసాడు. కాబట్టి ఈ మ్యాచ్లో కంప్లీట్గా కేకేఆర్ టీం అయితే ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మరి చూడాలి రాబోయే మ్యాచ్లో ముంబై టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో.